బతుకున్నప్పుడే చూసేసా, మిమ్మల్ని కూడా చూపిస్తా. ఓకేనా? మీరు రాకపోయినా టెన్షన్ పడమాకండి. బాబ్రే, ఇదేం వ్యూ అసలు! నిజంగా మేఘాలయలోనేనా? నమస్తే అండి, వెల్కమ్ టు మేఘాలయ. ప్రకృతి గీసిన ఈ అందం ప్రమాదకరంగా మారుతున్న మానవజాతికి అందనంతగా రహస్యంగా ఏర్పడ్డ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ మన దేశంలోనే ఉంది. వారిచోరా మేఘాలయలోనే కాదు, దేశంలోనే క్రేజీ ప్లేస్. నేచురల్ లవర్స్ అయితే గనక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఇంకోటి ఉండదు. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా, కానీ అక్కడికి చేరుకోవాలంటే అంత ఈజీ కాదు. భయంకరమైన అడవుల మధ్య ప్రయాణించాలి, అడ్వెంచరస్ ట్రెక్కింగ్ చేయాలి. అసలు ఆ ప్రాంతానికి మేము ఎలా చేరుకున్నాం, విజిట్ చేయడానికి బెస్ట్ సీజన్ ఏంటనే విషయాలెన్నో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దయచేసి మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రాత్రి ఉన్న రూమ్ అండి ఇది, చాలా బాగుంది. నైట్ బాగా నిద్ర పట్టింది మాకైతే. ఇక మా రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదిగోండి 2 బళ్ళ మీద మా జర్నీ అయితే మొదలవుతుంది గైస్. చివరి దాకా చూడండి వీడియోస్, ఓకేనా? ఇక ట్రెక్కింగ్ అయితే మొదలవుద్ది. మీరు గనక మేఘాలయకి ట్రిప్ వేయాలనుకుంటే ఈ ప్లేస్ అనేది లిస్ట్ లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మేమైతే 4 2 బైకుల మీద ట్రిప్ కి వెళ్తున్నాం. ముందుగానే బగ్మరాలో మన తెలుగు వాళ్ళు ఉండే ప్లేస్ కి చేరుకొని రాత్రి అక్కడే స్టే చేసాము. పొద్దున్న మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టాం, బగ్మరా టు వారిచోరా. అమ్మ బాబోయ్, ఇంత కొండల్లో ప్రశాంతమైన జీవనం గైస్. చూడండి ఒకసారి అవతల చూసారంటే మైండ్ బ్లోయింగ్. అసలు మేఘాలయ అంటేనే బ్యూటీ, బ్యూటీ అంటేనే మేఘాలయ. లేక బస్సు అయితే చూసానండి ఇక్కడ. నేను ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినా సోలోగానే ట్రావెల్ చేస్తానండి. ఆ ట్రావెలింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళటం వలన ఈ అనుభూతి అనేది కొత్తగా ఉంది. సో ఇది సెంటర్ పాయింట్ అనమాట. అటు నుంచి దుద్నోయ్ నుంచి రావచ్చు. అంటే మేము రాత్రి వచ్చాం కదా, ఆవే అనమాట. బగ్మరా వెళ్ళాం కదండి, బగ్మరా అయితే ఈ వేనండి. ఇప్పుడు వారిచోరా వెళ్ళాలంటే ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, రైట్ వే నుంచి తీసుకొని లోపలికి వెళ్ళాలి. 15 కిలోమీటర్లు ఉండొచ్చండి. వారిచోరా వెళ్లే ముందు ఇక్కడ ఒక రివర్ అయితే కనిపించింది గాయ్స్, అద్భుతంగా ఉంది. ఇక్కడైతే మధ్యదారిలో మార్కెట్ అవుతుందండి. మార్కెట్ అయితే చిన్నదేలేండి, కాకపోతే సిటీ అయితే దూరం కదా, ఏం కొనాలన్నా ఇక్కడికే వస్తూ ఉంటారు. హాయ్, హలో. బాబు చూసారా, చక్కగా ఉన్నట్టు ఉన్నాడు కదా, ఎలా చూస్తున్నాడు. హలో నమేగా. ఈ విధంగా డ్రెస్ వేసుకుంటారు కదండి, కాశీలో చూసాను నేనైతే. ఆర్ యూ గారో? గారో అయినా ఆప్కో? కాకపోతే గారోలో ఇలా వేసుకున్నారంటే హోటల్స్ నడుపుతున్నారు కదా, అందుకేనేమో. ఇక్కడ హోమ్ స్టేలు తీసుకుంటే ఆ పర్ హెడ్ కి 600 తీసుకుంటారంట. చాలా లూప్ లైన్ అండి. ఇప్పటిదాకా మేమైతే ఆ కింద నుంచి వచ్చాం కదా, అంటే టిఫిన్ చేసాం కదా, ఆ మార్కెట్ దగ్గర వరకు కొంచెం పర్లేదు రోడ్డు. ఆ రోడ్ నుంచి లోపల వారిచోరా వెళ్ళడానికి దారుణంగా ఉంటది గాయస్ రోడ్డు. ఇక్కడ మేము వెళ్తున్నామని తెలిసి మమ్మల్ని ఆపి ఇక్కడ టికెట్లు అయితే ఇస్తున్నారండి. 100, 2 బండ్లకి 200. और बोटिंग करने के लिए बोटिंग 150 per head. ఇక మేమైతే ఆఫ్ రోడ్ స్టార్ట్ అయ్యాం కదండి. ఇక్కడ 2 జంక్షన్లు అయితే ఎదురయ్యాయండి. ఇటు ఒక జంక్షన్, అలాగే ఇటు ఒకటి. ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇప్పుడు. కనీసం ఇక్కడ వీళ్ళు బోర్డు అయినా పెట్టాలి కదా, కనీసం అడుగుదామంటే మనుషులు కూడా లేరు గాయస్, ఎవ్వరూ లేరు ఈ రోడ్లో. మేము 4 మాత్రమే. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. వామ్మో, ఇవి రోడ్లు అంటామా గాయస్. వర్షాకాలంలో అయితే అస్సలు రాలేము, మొత్తం బురదగా ఉంటది అన్నమాట. రాళ్ళు అనేది తక్కువ, బంకమట్లు అంటారు కదా, జారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో క్లోజ్ చేసేస్తారేమో ఈ వారిచోరా అనేది. కానీ మేమైతే ఇంకా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ఈ బైక్ అనేది అడ్వాన్స్ చేస్తుంది మొత్తానికి. వామ్మో, ఇది మొత్తం అడవి, మధ్యలో ఎవ్వరూ కనబడట్లేదు. ఈ రోడ్ల బట్టి మనం ఇట్టే చెప్పవచ్చు ఏ సీజన్లో రావాలో ఏ సీజన్లో రాకూడదు అనేది. నార్మల్ టైంలోనే రోడ్లు ఇలా ఉంటే వర్షాకాలంలో ఇంకెంత దారుణంగా ఉంటుందో కదా. కాబట్టి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రెయినీ సీజన్కి తప్ప వింటర్, సమ్మర్లో విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదే రోడ్లు అయ్యా,
ఈ రోడ్ చూస్తే చాలా దారుణంగా ఉంది గైస్. వాళ్ళు ఎవరో ఎందుకు అరుస్తున్నారో మరి లోపల. ఏం బ్రో లోపల అరుస్తున్నారు? ప్లేస్ కి దగ్గర వచ్చినామన్నా వినిపిస్తుంది, మనుషులు వచ్చేసి. సో ఇక్కడ పికప్ అయితే వస్తుంది. వీళ్ళంతా టూరిస్ట్ అనుకుంటా. టూరిస్ట్ అవునా? ఓకే, తెలుగు వాళ్ళే. ఎక్కడి నుంచి అన్నా? హైదరాబాదా? అయ్యా ఏం రోడ్లు రా బాబు. సో మొత్తానికి ఇక్కడ ఒక విలేజ్కి అయితే చేరుకున్నాం గాయస్. విలేజ్ పేరు ఏంటో మరి. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, వెల్కమ్ టు వారిచోరా. మనమైతే ఈ వేలో వెళ్ళాలి. సో మొత్తానికి చేరుకున్నాం గైస్. కానీ ట్రెక్కింగ్ చేసి ఫుల్ మన బండి అయితే ట్రెక్కింగ్ చేసింది. ఇప్పుడు మనం అయితే ట్రెక్ చేయాలి. टिकट लेना है क्या दादा? हाँ टिकट लेना है. कितना है आपका एक आदमी का हाँ 150. 150. आप लोग का 100. 100. ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలండి. भाई कितना हुआ 4 आदमी का? 1500. अच्छा, गाइड कितना लेगा? 500. अगर ग्रुप आने से भी उतना ही लेगा? 2 आदमी होना चाहिए. 10 आदमी होना चाहिए. बाइक का उधर ले लिया, बाइक का पैसा. इतना ज्यादा होने से तो 2 ग्रुप होगा. సో ఇక్కడైతే మనం మన వెహికల్ ని ఇక్కడ పెట్టుకోవచ్చండి. పార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి వెహికల్ అయితే వెళ్ళదు. అదిగోండి అక్కడ పికప్స్ ఉన్నాయి. అండ్ అవతల బైక్ పార్కింగ్ చేయాలి. పికప్ से कितना लेगा? पिकअप आएगा तो ट्रेन लेके आता है ना. हाँ हाँ हाँ, तो आप लोग बुकिंग करना पड़ता है. बुकिंग करना पड़ता है. कितना लेगा वो लोग? वो लोग लेता है इधर से आपका गुवाहाटी से आने से तो ये तो एक आदमी को 2000 लेता है. ఫుడ్ అయితే దొరుకుతుందండి ఇక్కడ. మనం భోజనం చేసుకోవచ్చు. కాకపోతే రైస్ దొరుకుతుందో లేదో మరి చూడాలి. గైడ్ ని అరేంజ్ చేసుకున్నాం కదండి, అది మనోడే అన్నమాట. బై క్యా నామ్ హై? मनसोंग सी मराक. गारो है ना? अच्छा, नमेंगा మనోడికి ఇది होम स्टे ఉందంట. होम स्टे है क्या आपका? कितना है? एक आदमी को एक रात में 200. వచ్చేసామండి. ఇక ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం అడవుల మధ్యలో. వామ్మో ఇదేం ట్రెక్కింగ్ రా బాబు. టూరిస్టులు వస్తారని నీట్ గా చేశారు. దిగినప్పుడు బాగానే దిగుతాం కానీ ఎక్కినప్పుడే బాగా అవుద్దండి. सर हो गया आपका ट्रेकिंग? ट्रैकिंग हो गया. ऊपर चढ़ने में देखो अभी क्या मजा आता है. हाउ इज द एक्सपीरियंस? बढ़िया 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 है ना? एकदम बढ़िया. ఓరు నాయన, ముసలోళ్ళు కూడా ట్రెక్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి. అమ్మ అమ్మ బాబోయ్, మొత్తం అడవేనండి. అడవి కింద మనమైతే ట్రెక్కింగ్ చేయాలా? ఇంకా కిందకి పోవాలా? దిగినప్పుడు ఏం కాదు కానీ ఎక్కేటప్పుడే ఆలోచిస్తేనే వామ్మో బుర్రపాడు. ఇప్పుడు టైం అయితే 11 గంటలు అవుతుంది గాయ్స్. వామ్మో, వెల్కమ్ టు వారిచోరా. మనోడు చూడండి ఎలా ఉరుకుతున్నాడు. బ్రో బండి అనుకున్నావా అసలు? ఫ్రెండ్స్ ఇది ఒక చెక్క అనమాట, మెట్లలాగా తయారు చేశారు. జాగ్రత్తగా మనం చూసుకొని దిగాలి, లేదంటే కింద డైరెక్ట్ వారిచోర కాదు కదా, పైన ఆకాశంకి వెళ్ళిపోతాం. వీళ్ళ డెడికేషన్ మొత్తానికి మెచ్చుకోవాలా. ఈ ట్రెక్కింగ్ మామూలు కాదయ్యా, సాహసం చేయాలి. వచ్చేసాం గైస్, వచ్చేసాం. మన కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కింది. 1 2 3 చూసారా, ఇదొక ఐలాండ్ లెక్క ఉంది. ఈ అద్భుతాన్ని మీకు చూపించబోతున్నా. వామ్మో, కొండ చర్యల మధ్యలో నీళ్ళు అయితే పారడం అద్భుతంగా ఉంది. మనమైతే ఆ మీద వే నుంచి వచ్చాం. ఇక్కడైతే కొన్ని బోట్లు ఉంటాయి కదా, ఈ బోట్ల మీద లోపలికైతే మనం రైడింగ్ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఏమంటారు బ్రో ఇది? జాకెట్స్ వేసుకుందాం. జాకెట్ వేసుకొని ఫుల్గా లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? వారిచోరాని జాకెట్ ఇయా మనం ఇది మునక్కుండా లోపల. వామో, నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి గాయ్స్. వెల్కమ్ టు వారిచోరా. ఇప్పుడైతే రైడ్కి వెళ్ళిపోతున్నాం లోపల. సో గాయ్స్, మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎక్సలెంట్ గా ఉంది. బ్రో ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. చాలా బాగుంటలేదు ఇలా ఉంటదని అన్నా. బతుకున్నప్పుడే చూసేసా, మిమ్మల్ని కూడా చూపిస్తా. ఓకేనా? మీరు రాకపోయినా టెన్షన్ పడమాకండి. ఇటువంటి ఐలాండ్ లాగానే ఉంది మొత్తానికి. వారిచోర అయితే చాలా బాగుంది భయ్య. వామ్మో, వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా నేనైతే. థాయిలాండ్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా అన్న. వామ్మో భయ్యా, ఇది ఏముంది భయ్యా? నీళ్ళైతే చాలా క్లియర్ గా ఉంది.
వామ్మో బాబ్రే, ఇదేం వ్యూ అసలు, నిజంగా మేఘాలయలోనేనా? అయ్యయ్యో వామ్మో, బాగుంది బ్రో. ఓ ఇక్కడ రెయిన్బో వస్తుంది గాయస్, చిన్న చిన్నగా. అదిగో మళ్ళీ మాయమైపోయింది. పాములే. మనోడు భయపడిపోతున్నాడు. పాములు ఉంటే మనోళ్ళు ఉంటారులే బ్రో. మన జన్మలో ఇలాంటి ప్లేసెస్ చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకే మేఘాలయలోనే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. ఈ ప్లేస్ చూస్తున్నంతసేపు ఏదో తెలియని అనుభూతి, మాటల్లో చెప్పలేనిది. మనం బ్రతికే ప్రపంచం వేరు, ఈ ప్రకృతి ప్రపంచం వేరు. ఈ నేచర్లో ఏదో మ్యాజిక్ దాగి ఉంది. 2 కొండలు 2 రాళ్ళు చీల్చినట్టు కనిపించడం, పైనుంచి నీటి బిందువులు కిందికి చుక్క చుక్క పడటం, మధ్యాహ్నమైతే కానీ సూర్యకిరణాలు తాకని ఈ గుహలు. అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు వీటి గురించి ఏం చెప్పినా తక్కువే. రియల్ అంటే ఎవ్వరూ నమ్మరు. నీళ్ళేమో క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తూ బ్లూగా ఎంత అద్భుతంగా ఉందో కదా. ये देखो ఏనా? వీళ్ళ మొఖాలతో ఉండే రాయి అయితే మనకు కనిపిస్తుంది చూసారా, ఇది మరో అద్భుతం అండి. వామ్మో, నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి. అనిల్ భయ్య, ఓ ఓకే. సో లోపలైతే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం పే చేయాలంట. కానీ బాగుంది గాయస్. ఏముంది భయ్యా, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉందండి. పైనుంచి నీళ్ళు అయితే డ్రాప్ అవుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మాకైతే మూజు తీరలేదు. అందుకని ఏం చేస్తామంటే ఆ లోపల మళ్ళీ ఇంకా రైడ్ అయితే చేస్తాం. సో ఇక్కడ రాళ్ళు అయితే కొంచెం జారుగా ఉంటాయండి, కొంచెం మెల్లగా నడవాలా. ఇక్కడ వీళ్ళు ఒకటే కానీ ఇక్కడ నుంచి డిఫరెంట్ అన్నమాట. వీళ్ళు వేరుగా తీసుకుంటారు. भाई कितना लेगा यहाँ से? कितना लेगा? 50. ఓ మళ్ళీ 50 రూపాయలు ఇవ్వాలంట వీళ్ళకి. నిజంగా గాయస్, ఈ ప్రకృతి సృష్టి అనేది అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. చుట్టుపక్కల కొండలు, మధ్యలో నీళ్ళు అనేది డ్రాప్ అవడం ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో రైడ్ అన్నమాట. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ గుహలు ఉండే చూసారా, ఏముంది భయ్య పైన. ఈ గుహలు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో నేచురల్ ఎవరైనా ఉంటే బాగుంటుంది. లోపలికి వెళ్తుంటే చీకటిగా అయిపోతుంది గాయస్. అండ్ పైనుంచి వెలుతురు రావడం తక్కువ కదా, అందుకని నిజానికి అద్భుతం గాయస్. మైండ్ బ్లోయింగ్ లోపల. వామ్మో, అసలైనది వస్తుంది గాయస్. బాగుంది. చిన్నపిల్లలు వచ్చారు ఇక్కడ, ఆడుకుంటున్నారు మొత్తానికి. ఈ అందమైన అద్భుతమైన లొకేషన్ చూడాలి అంటే ఖచ్చితంగా మీరు మేఘాలయ విజిట్ చేయాల్సిందే. వేరే దేశంలో ఉన్న ఐలాండ్ లో ఫీల్ అవుతున్నా నేనైతే. ఏం చేస్తాం మరి, జీవితంలో ఇది చూస్తానని అనుకోవట్లేదు. అందుకే తనివి తీరా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. సో నీళ్ళు అయితే ఇలా ఫ్లో అవుతుంది కదా గైస్. మనం ఈ విధంగా మనం నడిచైతే వెళ్ళాలి, కానీ చాలా స్లోగా వెళ్ళాలి. రాళ్ళు అయితే జారుతున్నాయి మనకి. ఇక్కడ నీళ్లు చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో. మేమేమనుకున్నామంటే ఓన్లీ టికెట్ తీసుకుంటే సరిపోతుంది, అక్కడ బోటింగ్కి 100 రూపీస్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. గైడ్ని మళ్ళీ మనం హైరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని వలన ఒక్కరు వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా ఏం జరిగినా ఈ లోపల వాళ్ళే చూసుకుంటారు అనమాట. వీళ్ళిద్దరిని చూసారా ఎలా కష్టపడి వస్తున్నారు మీదకి. మేమైతే ఇక ఫైనల్ వరకు వచ్చామండి. ఇక్కడ దాకా ఎవరు రారు, కాకపోతే బాగుంది. చివరి దాకా మేమైతే వచ్చాము. మెల్లగా జారిపోవడమే. మొత్తానికి పైన వరకు ఎవరు రారండి. పైన అయితే మనం స్విమ్ చేసుకోవచ్చు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి.
మాతో పాటు వచ్చిన ఆ గైడ్ని అడిగాము ఇక్కడ ఈత కొట్టొచ్చా అని. దర్జాగా ఈత కొట్టొచ్చు అన్నాడు. ఒకవేళ మీరు గనక సింగిల్ గా వచ్చినట్లయితే ఇలాంటి సాహసాలు అయితే చేయొద్దు, పక్కన లోకల్ వాళ్ళు ఉంటేనే చేయండి. ఎందుకంటే చూడ్డానికి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా. స్టార్ట్. అసలు వారిచోర అంటే ఏంటో తెలుసా? డీప్ రివర్ అని అర్థం అండి. ఈ ప్రాంతానికి చుట్టుపక్కలంతా కూడా దట్టమైన అడవులతోనే కప్పబడి ఉంటుంది. లోపల ఇంత బ్యూటిఫుల్ నేచర్ ఉందనే విషయం బయట నుంచి అస్సలు తెలియదండి. मामा नाम क्या है तुम्हारा? अलबाद. नसों को मिटेला. సో మొత్తానికి లోపలైతే ఎంజాయ్ చేసుకొని మళ్ళీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎంతకంటే ఎవరు ఎంజాయ్ చేయలేరేమో నాకు తెలిసి. చాలా ఒక్కసారన్నా వెళ్ళిపోండి అనలు. లోపలైతే చాలా అంటే గుహలు ఉన్నాయి కదా, మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తున్నా. ఈ ప్లేస్ అనేది మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ లో ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు గారో భాషలోనే మాట్లాడుకుంటారు. దీని లోపల ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది అన్న మొత్తానికి. భూమిలో పడిపోతే ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత వేరే దేశంలో ఉన్న ఐలాండ్స్ని విజిట్ చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందులో బోటింగ్ చేస్తూ నేచర్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. లోపలికి వెళ్ళి వచ్చేసరికి మేమే లాస్ట్లో మిగిలిపోయామండి. అందుకనే ఇక్కడ బోట్ అంతా కూడా ఖాళీగానే ఉన్నాయి. ఉదయం 11 గంటలకు చేరుకుంటే మధ్యాహ్నం 2 దాకా ఇక్కడే స్పెండ్ చేశామండి. మధ్యాహ్నం అయితే ఇదే టైంలో క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే టైం అవుతున్న కొలది మెల్లమెల్లగా డార్క్ అయిపోతుంది కదా. లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసింది చాలక బయటకు వచ్చి దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు. అందుకనే ఒక్కసారి ఎంజాయ్ చేస్తున్నా. నేనేమో సరదాగా ఈత కొడుతుంటే మనోళ్ళేమో బోట్లో షికారు చేస్తున్నారు. ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఈ విడిచి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ తప్పదు. అయ్యా మొదలైంది. ఇందాక హ్యాపీగా సాపీగా దిగాము, ఇప్పుడు అసలైన దరువు మొదలవుతుంది. వామ్మో వాయో, ఎన్ని మెట్లు ఉన్నాయో, ఎన్ని ట్రెక్కింగ్లు చేయాలో. ఇది ఎందుకు పెట్టారో ఫ్రెండ్స్ తెలుసా? ఇక్కడ ఈ ల్యాండ్ అనేది స్లైడ్ అవుద్దండి, అందుకనే మెట్లు అయితే పెట్టారు. మొత్తం కర్రలతోనే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. చూడ్డానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆ కింద నుంచి మేము ఎక్కేటప్పటికే వామ్మో తడిసి మోపుడైంది. ఇంకా ఎన్ని కొండలు ఎక్కాలో. ఇప్పటికీ ఈ మొబైల్ అయితే వాడుతున్నాడు మనోడు, చూసారా? నోకియా ఫోన్. నెట్వర్క్ మిలేగా? కౌన్ సా సిమ్ హై? ఎయిర్టెల్. చూసారా ఫ్రెండ్స్, ఇది తాటి చెట్లాగా ఉంది కదా, వెరైటీగా ఉంది. ఆకులు అయితే నిజంగా బాగుంది. ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ అవుద్దో గర్రలతోని వీలైతే మెట్లు తయారు చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనమైతే ట్రెక్కింగ్ చేయాలా. వామ్మో, వీళ్ళు మాత్రం చాలా సింపుల్గా ఎక్కేస్తున్నారు, ఎందుకంటే రోజు ఎక్కుతారు కదా. మా ఆజ్కా కామ్ ఒంగేహా 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 मतलब हो गया ना? हो गया. अच्छा ओंगेहा ओंगाहा खाना हो गया. ఇప్పుడైతే టైం అయిపోయిందండి, 2 గంటలకి వీళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. గారో మంజా हमको గారో మంజా. ఇక్కడ నీళ్ళు అయితే చాలా క్లియర్ గా ఉంది ఫ్రెండ్స్, చూసారా? ఏ పీ సక్తే హై నా? పీ సక్తే హై. వామ్మో, ఈ ముసలావుడు కూడా పెద్ద సెల్ అయితే యూజ్ చేస్తుంది. మా నమేగా పెద్ద సెల్ యూజ్ చేస్తుంది. అమ్మ బాబోయ్, ఏం ట్రెక్కింగ్ రా నాయన ఇది. మొత్తానికి చేరుకున్నాం గైస్. ఒక 6 గంట పట్టింది కింద నుంచి, వెళ్ళేటప్పుడు 1/2 గంట పట్టింది. ఇప్పుడైతే మధ్యాహ్నం ఇక్కడ 2 గంటలకు చేరుకున్నాం కదా, 2:30 అవుతుందా? 2:30కి చేరుకున్నాం. ఇక్కడ భోజనాలు అయితే ఏం ఉండదు, ఏదో చిన్న చిన్న బన్నులు మేము తెచ్చుకున్నవే తింటున్నాం. అలాగే ఛాయ్ అయితే ఆర్డర్ చేసాం. ఇక్కడ
వాటర్ బాటిల్ ఇంకా 20 రూపాయలు 1/2 లీటర్. అది ఏదేమైనా ఉంటే మీరు అక్కడ నుంచి తెచ్చుకోవడం మంచిది. అయిపోయిందండి మొత్తానికి వారి చొర అయితే. ఇక్కడ నుంచి మేమైతే మనవాడి ఇంటికి వెళ్ళిపోతున్నాం. హోమ్ స్టే తీసుకుంటాం అనమాట ఈరోజు.